మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వము. అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పవలసి ఉంటుంది. స్వయంగా భగవాన్ రమణులు చెప్పిన మాట. అరుణాచలంలో అరుణగిరికి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టము, చాలా మంచిది. మంగళవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే ఎందుకో తెలుసా? అది అగ్ని కొండ, పావకి సుబ్రహ్మణ్య తత్వం, అది సుబ్రహ్మణ్య క్షేత్రం, శివానుగ్రహం. అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోర ఉంటుంది. కుజుని యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహం. అరుణాచలంలో ప్రదక్షిణానికి 3 నియమాలు ఉన్నాయి. ఎప్పుడూ కుడి పక్కకి వెళ్ళకూడదు. ప్రదక్షిణంలో ఎడంచేతి పక్క నుంచే చెయ్యాలి. ఎందుచేత అంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఇంద్రుడు కూడా కుడి చేతి వైపు ప్రదక్షిణం చేస్తారు. సిద్ధ సంఘములు ప్రదక్షిణం చేస్తుంటాయి. అందుకని మనం అటు వెళ్ళకూడదు. అరుణాచల ప్రదక్షిణంలో కోరిక కోరకూడదు. ఎందుకో తెలుసా? దేవతలు మనని చూస్తే వరమిస్తారు. మీరేదో అడిగితే అక్కడ ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే, అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది. మీకు భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి రీతిలో అరుణాచలంలో పరమశివుడు 3గా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తుంది. అరుణాచలంలో ఒక పెద్ద పర్వతం ఉంది. దాని పేరే అరుణాచలము. అంటే అచలము అని కదండి. అచలం అంటే కొండ. ఒక పెద్ద కొండ ఉంది. దానికి ప్రదక్షిణం చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ శివుడే. కొండయే శివుడు. అక్కడ అరుణాచల పాదములు అని పిలుస్తారు ఆ కొండ కింద ఉన్నటువంటి భాగాన్ని. ఆ కొండకి అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము. ఇక్కడే అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి